సినిమాల్లో హీరోలు కొంతమందే, కానీ నిజమైన స్వేచ్ఛని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆస్వాదించే ప్రతి ఒక్కడో హీరోనే. ఫీల్ ద రియల్ ఫ్రీడమ్ సూన్. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా రివ్యూలోకి వెళదాం. నాగ చైతన్య అక్కినేని వారి నట వారసుడిగా ఇండస్ట్రీలో అయితే ఓ సెక్యూర్డ్ ప్లేస్ ని ఎప్పుడో కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఆ హోదాతోనే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ లెక్కే లెక్క. మనం తర్వాత మరో మంచి హిట్ కోసం నాగ చైతన్య ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని నాగ చైతన్య తాజాగా నటించిన ప్రేమం ఈ వారం థియేటర్లకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్ ప్రేమం రీమేక్ గా రూపొందిన ఈ సినిమా మీద నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. మరి ఆయన ఆశల్ని తీర్చే క్రమంలో తెలుగు ప్రేక్షకుల్ని ఈ ప్రేమం ఏ మేర అలరించిందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, విక్రమ్ అనే కుర్రోడి జీవితంలో చోటు చేసుకున్న 3 ప్రేమ కథల సమాహారమే ఈ సినిమా. విక్రమ్ స్కూల్ డేస్ లో సుమా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కాలేజీకి వెళ్ళాక సితారా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. జీవితంలో సెటిల్ అయ్యాక సింధు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. విక్రమ్ జీవితంలో 3 ప్రేమ కథలు ఎందుకు చోటు చేసుకున్నాయి అన్నదే ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని సినిమాలో చూసి తెలుసుకుంటేనే మజాగా ఉంటది. విశ్లేషణ విషయానికి వస్తే, మలయాళంలో గత సంవత్సరం రిలీజ్ అయిన ప్రేమం సూపర్ డూపర్ హిట్. ఎంత హిట్ అయింది అంటే, భాష రాకపోయినా సౌత్ ఇండియాలో ఉన్న మిగతా 3 లాంగ్వేజెస్ యూత్ కూడా ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశారు. అలాంటి సినిమాని రీమేక్ చేయాలి అంటే 1-2 సార్లు ఎవరైనా ఆలోచిస్తారు. మొత్తానికి చైతన్య డేర్ చేశాడు. అతను డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా మంది నెగిటివ్ గా ఆలోచించారు. అలా ఆలోచించిన వాళ్ళు నేను ఒక్కడిని. ఈ సినిమా చూస్తానికి వెళ్లేప్పుడు కూడా కంప్లీట్ నెగిటివ్ ఫీలింగ్ తోనే వెళ్ళాను. ఏమో సరిగ్గా చేయలేదేమో, మంచి సినిమాని ఎక్కడైనా పాడు చేశారేమో, అనవసరంగా రిస్క్ చేశారేమో అన్న ఫీలింగ్ తోనే వెళ్ళాను. సినిమా మొదలైన తర్వాత ఫస్ట్ సాంగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అదే ఫీలింగ్. కానీ వన్స్ సినిమా నేరేషన్ తో ఇన్వాల్వ్ అవటం మొదలు పెట్టిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసింది, దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని చెడగొట్టలేదు అని. ఒరిజినల్ కంటే తెలుగు ప్రేమంను బ్రహ్మాండంగా తీశారు అనేది చెప్పలేను, కానీ తెలుగు కంటే బాగా మరొకళ్ళు ప్రేమం సినిమాని రీమేక్ చేయలేరు అని మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అంత బాగుంది అవుట్పుట్. ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు చందు ముండేటి జెన్యూన్ గా సాధించిన అచీవ్మెంట్ ఏమిటి అంటే, తెలుగు ప్రేమం చూస్తున్నప్పుడు ఒరిజినల్ ప్రేమం చాలా తక్కువ సందర్భాల్లో గుర్తొచ్చింది. ఒరిజినల్ చూస్తున్నప్పటికీ ఫ్రెష్ గా ఓ మంచి కథని తెలుగులో చూస్తున్నాం అన్న ఫీలింగే కలుగుద్ది. ఇక ఒరిజినల్ చూడకుండా తెలుగులోనే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఈ సినిమా ఓ గ్రేట్ ఎక్స్పీరియన్సే. నిజంగా ఓ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దర్శకుడు చందు ముండేటి, నాగ చైతన్యని మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే చాలా కేర్ తీసుకున్నారు ఈ సినిమాని వాళ్ళు తెలుగులో రీమేక్ చేయడానికి. అది స్పష్టంగా అర్థమైపోద్ది. ఈ సినిమాలో చందు ముండేటి ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు. అవకాశం చాలా విలువైంది. అవకాశం వచ్చిన తర్వాత జాగ్రత్త పడేవాళ్ళు కొంతమంది, అవకాశం వచ్చింది కదా అని రిలాక్స్ అయ్యేవాళ్ళు కొంతమంది. రిలాక్స్ అయిపోతే సక్సెస్ ఆగిపోయినట్టే. ఆ డైలాగ్ లో చెప్పినట్టుగానే ఆయన చాలా కేరింగ్ గా ఈ సినిమాని రీమేక్ చేశారు. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని తెలుగు ఆడియన్స్ కి అందించారని అనిపించింది. వండర్ఫుల్ గా వర్క్ చేశారు చందు మొండేటి ఈ సినిమా కోసం. ఈ సినిమాకి ఆయన పని చేసిన విధానానికి సంబంధించి ఒక విషయం నాకు చాలా గొప్పగా అనిపించింది. అదేమిటి అంటే, ఒరిజినల్ మలయాళం వెర్షన్ కాస్త స్లోగా నేరేట్ అవుతా ఉంటది, అక్కడక్కడ బోర్ కొడుతుంది. ఆ బోర్ ఫీలింగ్ ఇక్కడ తెలుగులో లేదు. సినిమా అంతా కూడా చాలా సరదాగా, ఎక్కడ రవ్వంతా కూడా బోర్ అనిపించకుండా సాగిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ మనకు అందించడం కోసం తన రైటింగ్ స్కిల్స్ ని, టెక్నికల్ స్టాఫ్ ని చాలా బాగా వాడుకున్నారని చెప్పాలి. కొన్ని చేంజెస్ చేశారు, కానీ ఆ చేంజెస్ వల్ల ఒరిజినల్ లో ఉన్న ఫీల్ ఎక్కడా కూడా మిస్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అదే ఈ సినిమాకి సంబంధించి బ్యూటీ అని చెప్పాలి. నిజంగా ప్రేమం ఓ అద్భుతమైన కథ. లవ్ స్టోరీస్ ఎండ్ అయిపోతాయి, కానీ ఫీలింగ్స్ కాదు. ఈ పాయింట్ ని 3 ప్రేమ కథలు తోడుగా హాయినిచ్చే అనుభూతులు పెనవేసి ఓ 2 గంటల పాటు చాలా సరదా జర్నీ చేపిస్తుంది ఈ ప్రేమం సినిమా మనతో. టీనేజ్ లో ఉన్నప్పుడు ఇమ్మెచ్యూర్ గా ఉండే లవ్ ఎలా ఉంటుంది, కాలేజీకి వెళ్ళాక ఆవేశంతో కూడిన లవ్ ఎలా ఉంటుంది, సెటిల్ అయిపోయిన తర్వాత మెచ్యూర్డ్ గా ఆలోచించి చేసే లవ్ ఎలా ఉంటుంది. ఈ 3 వేరియేషన్స్ ని చాలా బాగా షోకేస్ చేస్తుంది ఈ సినిమా. తన జీవితంలోని 3 స్టేజెస్ లో 3 లవ్ స్టోరీస్ నడిపే విక్రమ్ అనే కుర్రోడి లవ్ జర్నీ ఈ సినిమా. అతనితో పాటు మనం 2 గంటల పాటు జర్నీ చేస్తాం ఈ సినిమా చూస్తూ. జర్నీ చేయడం వరకే కాదు, ఎక్కడో చోట అతని ఎక్స్పీరియన్స్ తో కనెక్ట్ అవుతాం, ఫీల్ అవుతాం. అతని ఆనందాన్ని మనం పంచుకుంటాం, అతని బాధని మనం పంచుకుంటాం. అలా చాలా హాయిగా సాగుతుంది ఆ జర్నీ. ఆ జర్నీలో చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ మూమెంట్స్ గుర్తుంటాయి, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఓ మధురమైన అనుభూతిని మనకిస్తా ఉంటాయి. సాంకేతికంగా అన్ని విభాగాలు ఎక్సలెంట్ పనితనాన్ని కనపరిచాయి. ముఖ్యంగా కార్తిక్ గట్టమనేని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వర గారి ఎడిటింగ్ ఫ్యాంటాస్టిక్ అంతే. ఆ పైన ఆర్ట్ వర్క్, గోపి సుందర్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అన్ని ప్రతిదీ కూడా ఓ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ప్రకారం కలిసి చక్కటి
ఆహ్లాదకరమైన సినిమాని ప్రేమ రూపంలో మనకు అందించాయనే చెప్పాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే నాగ చైతన్య బాగా చేశాడు. ఎంత బాగా చేశాడు అంటే తెలుగు ప్రేమం నవీన్ పాల్ సినిమా కాదు, నాగ చైతన్య సినిమా అని అందరూ గుర్తుంచుకునేలా చేశాడు. ఒరిజినల్ చూడని వాళ్ళకైతే ఇబ్బంది లేదు, సూపర్ గా నచ్చేస్తాడు నాగ చైతన్య. చూసిన వాళ్ళకు కూడా చాలా తక్కువ సందర్భాల్లో నవీన్ పాల్ ని గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాడు. అంత బాగా వేరియేషన్ ని చూపెట్టాడు. అంటే నవీన్ పాల్ ని మరిపించేశాడు అనేది చెప్పలేను, కానీ అతను గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా మేనేజ్ చేశాడు. అక్కడ వరకు మాత్రం చాలా గ్రేట్. అండ్ సబ్జెక్ట్ కి 100% న్యాయం చేశాడు. ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. తప్పకుండా ఆ క్రెడిట్ తీసుకుంటాడు ఈ సినిమాతో. అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మెడోనా సెబాస్టియన్ ముగ్గురు హీరోయిన్లు వాళ్ళ పాత్రలు తగ్గట్టు చాలా బాగా చేశారు. మలయాళంలో అయితే మలార్ క్యారెక్టర్ కి, అంటే శృతి హాసన్ చేసిన క్యారెక్టర్ కి చాలా పేరు వచ్చింది. బట్ ఈ సినిమాలో క్రెడిట్ మొత్తం నాగ చైతన్యాన్ని కొట్టేస్తాడు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి లాస్ట్ లో మెరుపులు మెరిపించి బాగా ఆకట్టుకున్నారు. ప్రవీణ్ కూడా అవకాశం కుదిరినప్పుడల్లా బాగా నవ్వించాడు. బ్రహ్మాజీ నర్రాసీను కాంబినేషన్ కూడా చక్కటి నవ్వుల్ని పంచిందని చెప్పుకోవాలి. అలానే విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున సర్ప్రైజ్ అపియరెన్స్ ఫ్యాన్స్ కి కిక్కిస్తుందని చెప్పుకోవాలి. వీళ్ళు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ ప్రేమం సినిమా గురించి చెప్పుకోవాలి అంటే షూర్ గా ఈ సినిమా ఒక చక్కటి అనుభూతిని పంచుతుంది. ఒరిజినల్ చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా తప్పకుండా ఈ సెలవుల్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమానే. సో డోంట్ మిస్ ఇట్. ప్రేమం సినిమాకి సంబంధించి నేనిచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ప్రేమం ని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.